హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని నేను మీకు తెలియజేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సెప్టెంబర్ 15వ తేదీ లాస్ట్ డేట్ అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఈ లోపలే మీరు కౌన్సిలం సర్వేకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ లేదా ఎవరైనా సరే సెల్ఫ్ రిజిస్టర్ అవ్వాలన్నా సరే సెప్టెంబర్ 15వ తేదీ లోపలే చేయించుకోవాలనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది కామెంట్లు ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒకవేళ జాబ్ అవకాశాలు కనుక ప్రభుత్వం కల్పించినట్లయితే ఎటువంటి జాబ్ అవకాశాలు కల్పించవచ్చు, ఎంత శాలరీ ఇవ్వచ్చు, ఏమైనా పరీక్షలు ఉంటాయా అనేది చాలామంది అడుగుతున్నారండి. సో దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్లు అయితే ఒక కామెంట్ అయితే అడగడం జరిగిందండి. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అదేవిధంగా కౌన్సిలం సర్వే ఈ రెండు వేరువేరునా లేదా ఒకటేనా అనేది చాలామంది అడగడం జరిగిందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయినా లేదా కౌన్సిలం సర్వే అయినా సరే ఈ రెండు ఒకటేనండి. సో గతంలో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ దీన్నైతే కౌన్సిలం సర్వే అనేది పిలవడం జరుగుతుందండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏంటి, కౌన్సిలం సర్వే అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, గతంలో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఇంట్రెస్టెడ్ అని వాళ్ళు పేర్లు ఇచ్చి ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కింద ఇప్పుడైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తున్నారండి. దీన్ని ఇప్పుడు కౌన్సిలం సర్వే అనే పేరుతో అయితే తీసుకురావడం జరిగింది. సో ఇంతేనండి డిఫరెంట్ అయితే. సో కౌన్సిలం సర్వే అయినా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయినా రెండు ఒకటేనండి. కాకపోతే ఇప్పుడు కౌన్సిలం సర్వే అయితే పిలవడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ కౌన్సిలం సర్వే కింద గతంలో ఎవరైతే పేర్లు అనేవి ఇచ్చి ఉంటారో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మరో 2 రోజులు మాత్రమే చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సెప్టెంబర్ 15వ తేదీ లాస్ట్ డేట్ అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ లోపల ఇంకా ఎవరైనా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోండి. సో అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే సెల్ఫ్ రిజిస్టర్, సో వాళ్ళు కూడా సెప్టెంబర్ 15వ తేదీ లోపలే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. సో వాళ్ళకి కూడా సెప్టెంబర్ 15వ తేదీ లాస్ట్ డేట్ అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో గతంలో సర్వే చేసినప్పుడు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి పేర్లను ఇవ్వలేదో సో వాళ్ళకి మరొక అవకాశం ఇస్తూ వాళ్ళే సొంతంగా వాళ్ళ మొబైల్లో లేదా ల్యాప్టాప్లో రిజిస్టర్ అవ్వండి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో వాళ్ళు కూడా వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన సమాచారం అండి, ఈ వెరిఫికేషన్కి సంబంధించి సెల్ఫ్ రిజిస్టర్కి సంబంధించి ఎవరైనా సరే 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సెల్ఫ్ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మాత్రం సెల్ఫ్ రిజిస్టర్ ఆప్షన్ అయితే లేదండి. డైరెక్ట్గా గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అయితే అప్లై చేసుకోనండి. వితిన్ ఒక 5 minutesలో అయితే మీకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే ఈ సర్వేని పూర్తి చేయడం జరుగుతుంది. సో సర్వే పూర్తి చేసిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా చూపించడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలం సర్వే అదేవిధంగా సెల్ఫ్ రిజిస్టర్ జరుగుతూ ఉన్నాయండి. సెప్టెంబర్ 15వ తేదీ లాస్ట్ డేట్. సో ఈ లాస్ట్ డేట్ లోపల మీరు అన్ని అనేది పూర్తి చేసుకోనండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కౌన్సిలం సర్వే అదేవిధంగా సెల్ఫ్ రిజిస్టర్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాబ్ అవకాశాలు వస్తాయి, అదేవిధంగా ఎంత శాలరీ ఇవ్వచ్చు అనేది చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారండి. వాళ్ళకి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తానండి మీకైతే. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలం సర్వే అదేవిధంగా సెల్ఫ్ రిజిస్టర్ ఈ యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం అయితే ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి వాళ్ళ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుందండి. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ ఫైనల్ లిస్ట్ చేసిన తర్వాత ప్రైవేట్ సంస్థలో లేదా గవర్నమెంట్ సంస్థలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందండి. సో వాళ్ళు ఏదైతే స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ బట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను కల్పించే అవకాశం అయితే ఉంటుందండి. సో ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు అయితే ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉందని అయితే అంచనా వేయడం జరుగుతుందండి. మనకు వచ్చిన సమాచారం మేరకు కూడా ఎక్కువగా ప్రైవేట్ సంస్థలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందనేది సమాచారం రావడం జరిగింది. సో అక్కడ ఎటువంటి జాబ్ అవకాశాలు ఉండవచ్చు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి. సో ఎటువంటి జాబ్స్ ఇవ్వచ్చు అనేది అయితే నేను మీకు చెప్తానండి. సో నేను ముందుగా అయితే ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేసుకోవడం జరిగింది. సో ఆ పీడిఎఫ్లో నేను రెడీ చేసుకున్న దాని ప్రకారం ఎటువంటి జాబ్ అవకాశాలు ఇవ్వచ్చు అనే దాన్ని అయితే నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఇవ్వచ్చండి. సో
ఇంటి నుండి కంప్యూటర్లో డేటా టైప్ చేసే పని అయితే ఉంటుంది. సో టైపింగ్ స్పీడ్ ఉంటే ఈ ఉద్యోగం అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో ముఖ్యంగా డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ ఇటువంటి జాబ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా అనువాదం పనులు, ట్రాన్స్లేషన్స్ జాబ్స్. సో లాంగ్వేజెస్ అనేవి చేంజ్ చేసి మాట్లాడాల్సి ఉంటుందండి. సో అదేవిధంగా ఆన్లైన్ ట్యూటర్, అదేవిధంగా సర్వే ఫీల్డింగ్, రివ్యూ రైటింగ్. సో ఈ విధంగా కొన్ని జాబ్ అవకాశాలు ఉంటాయని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో ఫైనలిస్ట్ చేసిన తర్వాత ప్రైవేట్ సంస్థలో ఇటువంటి జాబ్ అవకాశాలు ఉండవచ్చని అయితే ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది. సో గవర్నమెంట్ సంస్థలో కూడా ఇటువంటి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో ఎక్కువగా ప్రైవేట్ సంస్థలతో కాంట్రాక్ట్ అయ్యి అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జాబ్ అవకాశాలు ఉంటాయండి. సో ముఖ్యంగా ఈ జాబ్ అవకాశాలు కల్పించిన తర్వాత ఎంత శాలరీ ఇవ్వచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో మీ యొక్క పని గంటలకు సంబంధించి మీ యొక్క పని గంటలను బేస్ చేసుకొని మీకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 8 అవర్స్, అదేవిధంగా 12 అవర్స్, అదేవిధంగా 14 అవర్స్. సో ఈ విధంగా కొన్ని పని గంటలు అయితే ఉంటాయి. ఆ పని గంటలను బేస్ చేసుకొని మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజులు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ పథకానికి సంబంధించి కౌన్సిలం సర్వే కింద డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ లోపలే మీరు చేయించుకోవాల్సి ఉంటుందండి. సో ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, అండ్ జై హింద్.